ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పు, బయటికి రా. ఇప్పటిదాకా నోరు విప్పలే. 400 ఎకరాల భూమిని, నీది కాని భూమిని టీజీఐఎస్సి తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు తీసుకోవడం తప్పు కాదా? నంబర్ 1. యాజమాన్య హక్కులు లేకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? నేను అడుగుతా ఉన్నా. ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, టీజీఐఎస్సి సంస్థను విచారించకపోతే మోడీ గారి తప్పు కాదా? కేంద్ర ప్రభుత్వ తప్పు కాదా? సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేయకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో కంప్లిసిట్ కాదా? ఇందులో వారికి కూడా వాటా ఉందని అనుకోవడం తప్పు అవుతుందా? హడావుడిగా, కుట్రపూరితంగా 170 కోట్ల రూపాయలను లోన్లు తీసుకొని రావడం కోసం ఒక బ్రోకర్ సంస్థకు అప్పచెప్పడం, కమిషన్ ఇవ్వడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మార్కెట్ రేట్ కంటే 3% ఎక్కువగా 6.6% సిఆర్ఆర్ ఉంటే 3% ఎక్కువ పెట్టి 9.5% వడ్డీకి లోన్లు తీసుకొచ్చి అనుచిత ఆర్థిక లబ్ధి మరి బ్రోకర్ సంస్థకు చేకూర్చడం, బీకన్ అనే సంస్థకు చేకూర్చడం మీద విచారణ జరగాల్సిన అవసరం లేదా? ఇందులో మోడీ గారి ప్రభుత్వానికి బాధ్యత లేదా? అన్ని రకాల నిబంధనలు తుంగలో దొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను బలిపశువు చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వెంటనే మేము డిమాండ్ చేసిన విధంగా సిబిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.